వీడియో కంటిన్యూ చేస్తామండి, లేకపోతే ఇంతటితో సమాప్తం. ఆ ఛానల్లోనే పెట్టాలనుకున్నా, సో ఆయన అయితే మాట్లాడలేరు. సో ఈసారికి అయితే ఆయన వదిలేసేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే ఆయన హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్. సో ఇలా మన ఛానల్ ఒకటి ఉన్నింది కదండి, అవును. ఇప్పుడు ఆ ఛానల్ అయితే మన దగ్గర లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఆబిద్ మొహా అఫీషియల్ అని ఒక పేరుతో మనం మళ్ళీ ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసింటారు కదా, థంబ్నెయిల్ చూస్తేనే మీకైతే అర్థమైంది మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు అనేసి. నేనైతే అస్సలు మాటల్లో మీకు చెప్పలేను. ఇక నేను ఎక్కువ ఏమైనా చెప్తే నాకైతే వచ్చే బాధ, ఇలాంటి బాధ ఎవ్వరూ పడకూడదు అనేసి మన ఛానల్ అయితే హ్యాక్ అయిందండి. మొహసిన్ అఫీషియల్ వనేమ్ ఛానల్ అయితే హ్యాక్ అవ్వడం జరిగింది. దాంట్లో వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అంటే గేమింగ్ ఎలా హ్యాక్ చేయాలి అనేసి అలా కూడా అప్లోడ్ చేసేసారు. కానీ నేనైతే దానికి లాక్ చేయగలిగాను అంతే, తప్పితే కనుక నేనేం చెయ్యలేను. సో వీడియోలో అయితే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇంకా ఆయనకు కూడా మాటలు రావడం లేదు, ఎందుకంటే మన 1 year కష్టం అండి ఇది. సో వీడియోలో అయితే వివరిస్తాం, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అయితే ఏమంటే, మొహసిన్ అఫీషియల్ వనేమ్ ఛానల్ అయితే మన ఛానల్కి అయితే చాలా మంది మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ మనకైతే చాలా బాగా సపోర్ట్ చేశారండి. కానీ ఏం జరిగింది ఏమి అనేసి ఒక్కరోజు రాత్రి అయితే జరిగింది. బట్ ఆ రాత్రి వస్తుంది కూడా అని కూడా నేనైతే అనుకోలేదు, అలా వచ్చేసింది. ఎందుకంటే నేను మామూలుగా సెహరీకి లేస్తాం కదా, సెహరీకి లేచినప్పుడు అయితే మనకు ఒక మెసేజ్ వచ్చింది. నేనైతే గమనించలేదు అది, ఆ మెసేజ్ని అయితే నేను పట్టించుకోలేదు. మామూలుగా నోటిఫికేషన్స్ షో అవుతూ ఉంటాయి, ఇంకా కామెంట్స్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఒకసారి కొద్దిగా రెస్ట్ తీసుకొని కూర్చొని అన్నీ నేను చూసి మళ్ళీ రిప్లై ఇచ్చేదాన్ని. ఆ రోజు కనుక అప్పటికప్పుడు చూసింటే నేనైతే నా ఛానల్ని అయితే కాపాడుకోగలిగేదాన్ని. కానీ నేను చూడలేదు, జస్ట్ ఒక 8-10 minutes నేను లేట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే హ్యాక్ అయిపోయిందండి. అది ఎలా హ్యాక్ అయిందంటే, అది నా మొబైల్ నెంబర్తో హ్యాక్ చేశారండి. దానికి కొన్ని ప్రొటెక్షన్స్ వస్తాయి, దానికి పాస్కోడ్ అనేసి వస్తుంది. అది మనకి తెలియదు, మనకు తెలియకుండానే ఆ పాస్కోడ్ అనేసి అతనికి తెలిసిపోయింది. ఎందుకంటే అతను నా మొబైల్ నెంబర్ని హ్యాక్ చేసేసాడు. ఎవరు చేశాడో ఏమో కానీ వాడు మాత్రం బాగుపడేది ఏమి ఉండదు. కానీ మన ఛానల్ని అయితే హ్యాక్ చేసి ఛానల్ లాక్కున్నాడు. మనం జీమెయిల్ కొట్టినా లేదు, మన పాస్వర్డ్ కొట్టినా ఏం చేసినా కానీ మన ఛానల్ అయితే రిటర్న్ రాలేదు. మేము యూట్యూబ్ టీమ్కి కంప్లైంట్ చేయడం జరిగింది. యూట్యూబ్ కూడా దీంట్లో మనకు సహకరించలేదండి. నేను చాలా సాడ్ అయ్యాను, చాలా బాధపడ్డాం. అస్సలు మేము 4 days నుంచి ఎలా ఉన్నామనేసి మన స్థితి మనకే తెలుస్తుంది. ఇది ఇప్పుడు మన వ్యూవర్స్కి తెలియాలి అంటే, ఇప్పుడు మనం ఒక వీడియో చేసి పెడితేనే కదా తెలుస్తుంది. చేసి పెట్టాలంటే మన దగ్గర ఛానల్ ఉందా? లేదు. ఉందా అండి? లేదు. మన దగ్గర ఛానల్ అయితే లేదు, మాట్లాడడానికి మాటలు కూడా రావడం లేదు. అలా అయిపోయింది మన పరిస్థితి. ఏం చేయాలి ఏమి అనేసి నేను చెప్పలేకన్నా ఉన్నాను. ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే నేను ఇన్ఫామ్ చేశాను. ఇన్స్టాల్ ఇన్ఫామ్ చేస్తే చాలామంది అయితే మనకు రెస్పాన్స్ అయ్యారు. ఇక నేను కొత్త ఛానల్ ఓపెన్ చేయడం తప్ప నేను చేయగలిగేది ఏదీ లేదు. కొత్త ఛానల్ అయితే నేను ఓపెన్ చేశాను. ఇది ఆబిద్ మొహా అఫీషియల్ అండి ఇప్పుడు అయితే ఛానల్ నేము. ఇంతకుముందు ఆబిద్ మొహసిన్ అఫీషియల్ వనేమ్ అనేసి ఉంది కదా, ఇప్పుడు ఆ వనేమ్ అయితే వెళ్ళిపోయిందండి. ఏదో వనేమ్ అయిపోతుంది అని ఆశించాం, కానీ వనేమ్ అయితే అదైతే ఇక వెళ్ళిపోయినట్టే గుంతలోకి. మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామండి, అస్సలు చెప్పలేము. ఇలా వీడియోస్ చేయడం ఎందుకు, అక్కడ వెళ్ళడం ఎందుకు, ఇక్కడ వెళ్ళడం ఎందుకు, అందరి మాటలు వింటూ, అందరి అదేమో అంటారే బాధ్యతలతో మనం అంతా చూసుకుంటూ కూడా ఛానల్లో మనం అడుగు పెట్టి మనం ఏదో సాధించాలి, వెనకడుగు వెయ్యకూడదు అని వెనక చూసుకుంటూ ఉంటే ముందు నుంచి వెన్నపోటు పొడిసేశాడండి ఎవరు. మామూలుగా వెనక నుంచి వెన్నపోటు వేస్తారు, కానీ మనకు మాత్రం ముందు నుంచే వేశారు. ఎందుకంటే మనం వెనక చూస్తూ వచ్చాం కదా ముందుకి, అందుకనే మనకు ముందుకు వచ్చి వేసేసాడు ఎవడో. వాడెవడో కానీ ముందుకు రాలేదు. ముందుకు వచ్చిందంటే వాని సంగతి వానికి తెలుస్తుంది. ఇది హ్యాకింగ్ అనేది చాలా పెద్ద టీం అండి. ఇది వరల్డ్ నెంబర్ 1 టీంలా ఉంది ఇది. ఎందుకంటే చాలా ఛానల్స్ వాళ్ళు హ్యాక్ చేయడం. మనకైతే 8,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే అనుకోండి, కానీ మిలియనర్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ ఛానల్ కూడా హైజాక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఛానల్ కూడా రిటర్న్ రాకుండా పోయింది. ఇక వాళ్ళలో మనం కూడా ఒకటండి. వాళ్ళకైతే ఏమండి ముందుకు సాగారు, వాళ్ళు ఏదో అంతో కొంత సంపాదించుకుంటూ ఉంటారు. ఇంకా మనం ఏది లేదు, మనము 2 months నుంచి మనకు పేమెంట్ తీసుకునే ఆప్షన్ ఉంటే కూడా మనం తీసుకోలేదు. ఎందుకు ఒకేసారి మొత్తం పేమెంట్ తీసుకోవాలి? మనం ఒక్కసారి తీసుకుంటే అంటే మనకు మినిమమ్ ఉంటుంది అమౌంట్, అలా పర్ మంత్ తీసుకోవాలి అనేసి నేను కంటిన్యూగా చేసుకుంటుంటే మంత్లీ మనకు ఇన్కమ్ అనేది వస్తుంది కదా అనేసి మేము దాంట్లోనే అమౌంట్ పెట్టాము. ఒకేసారి తీద్దాము అనేసి మంత్కి. కానీ ఆ అమౌంట్ కూడా వెళ్ళిపోయిందండి మంది. ఇప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మనకు చేయగలిగే సబ్స్క్రైబర్స్ ఒక్కటేనండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మన ఛానల్ని అయితే గ్రో చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్స్ పెట్టాలి, కామెంట్స్ చేయాలి. మన ఛానల్కి అయితే ఒక్కొక్కరు కావాలంటే 4-5 కామెంట్స్ కూడా పెట్టవచ్చు. ఎందుకంటే మన ఛానల్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు
మన ఛానల్ రీచ్ అవ్వాలంటే మీరందరూ మనకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఆబిద్ మొహా అఫీషియల్ వన్నేమండి, నేను సారి చెప్తున్నా, ఆబిద్ మొహా అఫీషియల్ ఇప్పటి పేరు గుర్తుపెట్టుకోండి. పోయిన పేరుని వదిలేసేయండి. అది వస్తుందో రాదో తెలియదు, వస్తే కూడా నేను అప్డేట్ ఇస్తాను. నా తప్పు ఎవ్వరు చెయ్యకండి. జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నేను చెప్పేది ఏమంటే దానికి పాస్కోడ్ వస్తుంది, మనకు రికవరీ జీమెయిల్ వస్తుంది, రికవరీ మొబైల్ నెంబర్ వస్తుంది. ఇవన్నీ నాకైతే తెలియదు. నేను ఛానల్ అయితే ఓపెన్ చేశాను కానీ బట్ ఇది ఛానల్ మోనిటైజేషన్ అవుతుందని నాకు తెలియదు. ఇక పేమెంట్ తీసుకునేంత వరకు ఏది తెలియరాదులే అనేసి నేను ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇక ఈయనకి ఏమీ తెలియదు. ఏమండి? అవును, ఆయనకైతే దాని గురించి ఏ అవగాహన లేదు. నాకు ఎంతో కొంత ఉన్నింది, దాంట్లో కూడా నేను కూడా మిస్టేక్ చేసినట్లే ఉన్నాను. నేను చేసిన తప్పు ఎవ్వరు చేయకండి. ఖచ్చితంగా అందరూ పాస్కి ఇవన్నీ అయితే ఇప్పుడు రికవరీ ఈమెయిల్ కానీ రికవరీ మొబైల్ నెంబర్ కానీ అన్నీ అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఒక పేపర్లో రాసేసి పక్కకు పడేసేయండి. మనకు ఎప్పుడు తెలివి మనకు గుర్తు ఏది కానీ అప్పటికప్పుడు రాదండి. ఇప్పుడు మనం ఎంత గుర్తు పెట్టుకున్నా కానీ మనం ఎప్పుడో ఒకప్పుడు మర్చిపోతాం. అందుకనేసి అందరూ ఖచ్చితంగా మనం చేసిన తప్పు ఎవ్వరు చేయకండి. ఇప్పుడు ఆబిద్ మొహా అఫీషియల్ని మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారో నాకైతే కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టేకి రాని వాళ్ళు గివ్ మీ వన్ థమ్స్ అప్ అంటే మనకు ఒక ఎమోజీస్ వస్తాయి. ఇక్కడ మీరు ఇట్లా థమ్స్ అప్ పెట్టినా కానీ మనకు అర్థమవుతుంది మీరు నా కోసము ఏదో చింతిస్తున్నారు అనేసి. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అండి, అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్కి దానికి మనం ఎంతో సంతోషపడే రోజు వచ్చింది. అసలు పడుతున్నాం మేము తక్కువ అంటే 3 నెలల నుంచి ఫుల్గా హ్యాపీగా ఉన్న స్థితిలో వచ్చేసి మన ఛానల్ అయితే ఇలా. అది కాక మనకు ఈ స్థితిలో వెళ్ళిపోయిందంటే మనకు ప్రమోషన్స్ స్టార్ట్ అయినాయండి. జస్ట్ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటికీ ఈ ఛానల్ అయితే హైజాక్ అయింది. సో ఎవడు చేశాడో ఏమో కానీ ఇప్పుడు మనం ఏం చేయలేదు. మీరు ఆ వీడియోస్ కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలామంది, ఏమైంది 1 వీక్ నుంచి వీడియోస్ రావడం లేదని. ఎలా వస్తాయా మీరు చెప్పండి. వీడియోస్ అయితే అస్సలు రావండి. ఎందుకంటే మన ఛానల్ అయితే వెళ్ళింది. ఇప్పుడు దొబ్బేశాడు, ఎవడో వచ్చాడు దొబ్బాడు. ఇంకా దొబ్బిన వాడిని మనం ఏం చేయలేకపోతాం. ఏదో వస్తాడు ఏదో పీకుతాడని వాడు మమ్మల్ని పీకేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, కోయడ్ నుంచి గిఫ్ట్ వచ్చిందండి మాకు. అవును, కోయడ్ నుంచి ఒకరు మమ్మల్ని గిఫ్ట్ పంపించారు. మనకు ఏదో ఇప్పుడు గుర్తింపు వచ్చింది, మీరు ముందుకు సాగుతారు. వాయిస్ సరిగా రాలేదు అని. సిస్టర్ వాయిస్ బాగా వస్తుంది, బ్రదర్ వాయిస్ రావడం లేదు. మీరు మాట్లాడకండి. ఇంకా బ్రదర్ వాయిస్ రావడం లేదు, అందుకని అది భైజాన్ వాయిస్ రావడం లేదు అనేసి మాకు కోయడ్ నుంచి ఒకరు మమ్మల్ని గిఫ్ట్ పంపించారండి. గ్రేనారో S13 Pro అనేసి మైక్స్ అయితే పంపించారనమాట. ఈ మైక్స్ నేను ఈరోజు ఇలా చూపించాల్సి వస్తుంది అనేసి నేనైతే అనుకోలేదు. నేను ఆ ఛానల్లోనే పెట్టాలనుకున్నా. సో ఆయన అయితే మాట్లాడలేరు. సో ఈసారికి అయితే ఆయన వదిలేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆయన ఇప్పుడు మీరు చేసే మనకు సపోర్ట్తోనే మనం ముందుకు సాగాలి. మీరందరూ నాకు చెప్పాలి ఈ వీడియోస్ చెయ్యాలా మనం ఇంతటితో ఆపేయాలా. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మన వీడియోస్ చెయ్యాలా వద్దా, అంతే కదండి. అంతే. దీన్ని వీడియోని మీరు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేశారంటే వీడియో కంటిన్యూ. చాలా అమౌంట్ ఉండిందండి మనది యూట్యూబ్లో. మన అమౌంట్ రావాల్సింది చాలా ఉండింది. నేనే చెప్తున్నాను, నేను విత్డ్రా చేయలేదు అమౌంట్. ఈ వీడియో చూసి చాలా మందికి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తామంటే వీడియో కంటిన్యూ చేస్తామండి, లేకపోతే ఇంతటితో సమాప్తం. అంతే అవుతుందండి. సో మీరు చేసే సపోర్ట్ వల్ల ఇప్పుడు మనమైతే ముందుకు సాగుతాం. ఆబిద్ మొహా అఫీషియల్ వన్నేమండి. నేను సారి చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొహసిన్ అఫీషియల్ వన్నేమ్ అనేసి ఒక బ్రాండ్ అయిపోయిందండి మన మదనపల్లిలో. అయితే బ్రాండ్ కట్టే తక్కువ ఏం కాదు. అలా బ్రాండ్ అయిన పేరు ఛానల్కే వాళ్ళు హ్యాక్ చేశారు. ఇప్పుడు ఈసారి వాళ్ళు ఏమి చెయ్యకూడదు అనేసి నేను మొత్తం ప్రొటెక్ట్ చేసి ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక మనం వీడియోస్ చెయ్యాలా వద్దా, అది మీ మీదే ఆధారపడి ఉందండి. 1 or 2 చెయ్యాలా వద్దా అందరూ మనకైతే పెట్టండి కామెంట్ అయితే మనం చూసి ఒక్కొక్కరు 4, 5 కామెంట్స్ కూడా పెట్టచ్చు. మీరు పెడితే ఇంకా అందరికీ మనకు షేర్ చేయండి ఛానల్. అందరు మీరు చేసే సపోర్ట్ వల్ల ఇప్పుడు మనకు అంత గ్రో వస్తుందా రాదా నేనైతే ఖచ్చితంగా చెప్పలేను. మీ చేతుల్లో ఉంది, మీరు చేయగలరు. ఒక్కొక్కరు ఒక 3 మెంబర్స్కి పంపించి షేర్ చేసినా కానీ అలా ఒక్కొక్కరు 3 మెంబర్స్కి స్టాలిన్ మూవీ చూసే ఉంటారు అందరూ. ఇప్పుడు ఆ స్టాలిన్లో వాళ్ళందరూ ఎలా సపోర్ట్ చేసుకున్నారో ఒకరికొకరు మీరు కూడా అలాగే చేస్తారని మేమైతే ఆశిస్తున్నాను. ఇంకేమండి, అంతేనా? సో మా సబ్స్క్రైబర్స్ కోసం నేను మళ్ళీ ఇలా గట్టిగా వచ్చి నిలబడి నేను మాట్లాడుతున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి. మనం చాలా అయితే కష్టపడ్డాం. సో అంతేనండి, మన వీడియో అయితే చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆబిద్ మొహా అఫీషియల్ అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.